భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా ఎన్నికైనట్లే. నితిన్ కొంతకాలం కిందట బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. అంతేకాదు, నితిన్ నబీన్ సిన్హా ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగొచ్చిన నేత. బీజేపీ చీఫ్ అవ్వకముందు బీహార్లో నితీష్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా కూడా నితిన్ పనిచేశారు. కాగా బీహార్కు చెందిన నేతకు బీజేపీ అధ్యక్ష పదవి లభించడం ఇదే తొలిసారి. భారతీయ జనతా పార్టీలో పరిణామాలు శరవేగంగా జరుగుతున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కాగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నితిన్ నబీన్ సిన్హా అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఇదిలా ఉంటే బీజేపీ అధ్యక్ష పదవి దాదాపుగా నితిన్ నబీన్కు దక్కినట్టే భావించాలి. కాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చాలా కాలం నుండి జగత్ ప్రకాష్ నడ్డా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పదవీకాలం ముగిసి కొన్ని సంవత్సరాలు దాటింది. అయితే అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. అయితే నడ్డా పొడిగింపునకు తెరదించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నిక నిర్వహించారు. కాగా నితిన్ నబీన్ వయస్సు 46 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా నియమితులు కావడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి అధ్యక్షుడు కావడం అంటే మామూలు విషయం ఏమాత్రం కాదు. ఇక వ్యక్తిగత వివరాలకు వస్తే నితిన్ నబీన్ బీహార్కు చెందిన నాయకుడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అవ్వడానికి ముందు బీహార్ క్యాబినెట్లో రహదారుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అంతేకాదు, కొన్ని నెలల కిందట జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బంకింపూర్ నియోజకవర్గం నుండి 5వసారి శాసనసభకు ఆయన ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై 84,000 ఓట్లకు పైగా మెజారిటీతో నితిన్ గెలుపొందడం విశేషం. కాగా నితిన్ నబీన్ ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగొచ్చిన నేత. ఇదిలా ఉంటే నితిన్ కుటుంబానికి కూడా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. నితిన్ తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీహార్ బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. కాగా నితిన్ నబీన్ కొంతకాలం బీజేపీకి అనుబంధ సంస్థ అయిన భారతీయ జనతా యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాగా 2025లో తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ మరణించడంతో నితిన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో నితిన్ గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత నితిన్ ఎన్నడూ రాజకీయంగా వెనుదిరిగి చూసుకుంది లేదు. అంతేకాదు, ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలు కాలేదు. కాగా బీహార్కు పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. దీంతో నితిన్ నబీన్ ప్రభావం బెంగాల్పై కూడా పడుతుందని కమలం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బీహార్లో ఇప్పటికే కమలం పార్టీ సంస్థాగతంగా బలోపేతమైంది. కాగా నితిన్కు పార్టీ జాతీయ స్థాయి అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా బీహార్లో పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అంతేకాదు, నితిన్కు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా పార్టీని నమ్ముకుని పనిచేసేవారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని పరోక్షంగా క్యాడర్కు హైకమాండ్ సంకేతాలు పంపినట్లయింది. అలాగే బీజేపీ ఉత్తరాదిన గల కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీ అనే అపరపదను కూడా తొలగించినట్లయితుంది. ఇదిలా ఉంటే నితిన్ సారథ్యంలో బీజేపీ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని తాను భావిస్తున్నట్టుగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా నితిన్పై బీజేపీ పెద్దలు ఒక బాధ్యతను పెట్టారు.